ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడి ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసీనుడై ఉన్నాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకముంచి నిజమైనయున్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పి ఉన్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమస్తమైనవి నేనే అల్ఫయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలో నుండి జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. ప్రకటన